మన దేశంలో ఒక్క కప్పు టీ ఖరీదు ₹1000 దుబాయ్లో ఉంటున్న భారతీయ ట్రావెల్ బ్లాగర్ చేసిన ఓ పోస్టుకు సోషల్ మీడియాలో భారీగా స్పందన లభిస్తోంది. ఈ ట్రావెల్ బ్లాగర్, రేడియో ప్రెజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు. ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగినందుకు నేను ₹1000 బిల్లు కట్టాను. మన దేశంలో చాయ్ ఖరీదు అంతగా ఉండటం చూసి షాక్ అయ్యానన్నారు. దుబాయ్ లాంటి దేశంలో జీవిస్తున్న తాను భారత్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంతగా పెరగడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ఈ బిల్లును చూసిన తర్వాత భారత్లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది అని అతని పోస్ట్లో తెలిపారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మన దేశంలోనూ విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాలనే పంచుకున్నారు. ముంబై లాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఇండియా వెళ్లిన ప్రతిసారి నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే స్థానికంగా ఉండేవారు ఎలా బ్రతుకుతున్నారో ఏమో, ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకు ఈ విషయం తెలిస్తే ఇండియాను వదిలేసే వాడినే కాదు అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. ఇదంతా తెలుగులో సోషల్ మీడియాలో జరుగుతున్న సంగతి. అయితే మన దేశంలో గ్రీన్ టీ గురించి బాగా తెలుసు, కానీ వైట్ టీ అనే కాన్సెప్ట్ గురించి చాలా మందికి తెలియదు. శరీరంలో కొవ్వు శాతం వెంటనే తగ్గించే శక్తి కలిగిన వైట్ టీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి వైట్ టీ అనేది చాలా తక్కువ ప్రాసెస్ చేయబడిన తేయాకు రకం. తేయాకు మొక్కలు, లేత మొక్కలు, ఆకుల నుంచి ఇది తయారు చేయబడుతూ ఉంటుంది. తేయాకు మొక్క పూర్తిగా వికసించక ముందే వీటి భాగాలను సేకరిస్తారు. ఈ మొగ్గలు మరియు ఆకులు చిన్న తెల్లటి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. అందుకే దీనికి తెల్ల టీ లేదా వైట్ టీ అని అంటారు. ఒక్కసారి వీటిని సేకరించారంటే ఆ మొక్క లైఫ్ మళ్ళీ మొదటికొస్తుందన్నమాట. అందుకే దీనికి అంత వాల్యూ అనేది నిజం. నిజానికి వైట్ టీ తాగిన ప్రతి ఒక్కరూ తమ శరీర బరువును తగ్గించుకున్నామని చెబుతూ ఉండటమే దీనికి ఇంత విలువ ఏర్పడింది. మీకు తెలుసా, 1 కిలో వైట్ టీ విలువ దాదాపు ₹40,000. వైట్ టీని వసంత ఋతువులో లేదా మొగ్గలు పూర్తిగా వికసించే ముందు సేకరిస్తారు. సేకరించిన మొగ్గలు మరియు ఆకులను నీడలో ఆరబెట్టడం ద్వారా ప్రాసెస్ చేస్తారు. సాధారణంగా వీటిని వాడిపోవడానికి ఎండలో లేదా ఉష్ణోగ్రత నియంత్రిత గదిలో ఉంచుతారు. రుచి విషయానికి వస్తే తెల్లటి టీ తేలికపాటి మృదువైన రుచిని కలిగి ఉంటుంది. ఇది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీల కంటే తక్కువగా ప్రాసెస్ చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దీని రుచి మరింత సున్నితంగా ఉంటుంది. మార్కెట్ పరంగా చూస్తే వైట్ టీలో ముఖ్యంగా సిల్వర్ నీడిల్, వైట్ పియోనీ అనే 2 రకాలు బాగా అమ్ముడైపోతున్నాయి. ఈ టీ వాడకం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మీకు తెలుసుగా, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె జబ్బులు, దంత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. కెఫిన్ తక్కువగా ఉండటం కారణంగా ఇతర టీల కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. కాబట్టే ఇది తక్కువ కెఫిన్ వినియోగించే వారికి మంచి ఎంపికగా ఉంటుంది. నిజానికి మీకు తెలిసి ఓ కప్పు టీ ధర ఎంత ఉంటుంది? మామూలుగా అయితే రోడ్ సైడ్ టీ కొట్టులో ₹10 లేదా మన హైదరాబాద్లో మాత్రమే దొరికే ఇరానీ చాయ్ అయితే ₹20, అంతకన్నా అంటే ₹50 ఉంటుంది. కాఫీ షాప్స్ లాంటి పెద్ద హోటల్స్ లో అయితే ₹500గా ఉంటుంది. కానీ కోల్కతాలోని రోడ్ సైడ్ టీ కొట్టు నీర్జాస్లో మాత్రం కప్పు టీ ధర ₹1000గా ఉంటుంది. నమ్మలేకపోతున్నారు కదా? అవును, అక్కడ దేశ విదేశాలకు చెందిన 115 రకాల ఛాయ్లు దొరుకుతాయి. ₹1000కు కప్పు టీ పేరు వైట్ టీ. ఇది ఎందుకంత కాస్ట్లీ అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఇది రోజు తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుందని జనం పరిశీలనలో తేలింది. సైంటిస్టులు ఎన్ని చెప్పినా జనం తన స్వీయ అనుభవాలనే చూస్తారు. వారు నమ్మిన దాన్నే ఎంచుకుంటారు. అదే ఇక్కడ జరుగుతోంది. జనం వైట్ టీని స్వీకరిస్తూ ఉన్నారు. కిలో 40,000 కన్నా ఎక్కువగా ఉన్నా పట్టించుకోవడం లేదు. తక్కువ స్థాయిలో అయినా దాన్ని వాడేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. కొవ్వు కరిగిపోతే శరీరం వెయిట్ తగ్గిపోతుంది. అంతేకాదు, శరీరానికి కావలసిన పోషకాలతో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వైట్ టీ తాగేవాళ్లు ఈ షాపుల ముందు క్యూ కడుతూ ఉన్నారు. వైట్ టీ సేల్స్ నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ టీని ఆస్వాదించేందుకు కోల్కతా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వినియోగదారులు వస్తున్నారంటే దాని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. జపాన్కు చెందిన సిల్వర్ నీడిల్ వైట్ టీ అత్యంత కాస్ట్లీ టీ పౌడర్ అని చెబుతారు. అంటే కేజీ టీ పొడి దాదాపు 3 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తారు. అందుకే వైట్ టీ పౌడర్తో చేసిన కప్పు టీని అంత ధరకు అమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల టీ పౌడర్లు తెప్పించి వైవిధ్యభరితంగా తేనీటిని తన వినియోగదారులకు అందిస్తూ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు కోల్కతాకు చెందిన గంగూలీ. అయితే చాయ్ తయారీలో ఉపయోగించే తేయాకు ధర ఇంతలా ఉంటుందా అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు. కానీ అది నిజమే అంటున్నారు.
మార్కెటర్లు వైట్ టీ తేయాకు ఉత్పత్తి అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మన దేశంలో దొరికే వైట్ టీ తేయాకు ధర కాస్త తక్కువగానే ఉంటుంది. మహా అయితే 400-500 నుంచి 1000 రూపాయల వరకు తక్కువగా ఉండొచ్చు. కానీ ఈ వైట్ టీ రకాల ధరలను మాత్రం ప్రత్యేకంగా వేలం వేసి నిర్ణయిస్తారు. జస్ట్ లైక్ చేపలలో ట్యూనా ఫిష్ రేట్లు ఎలా ఉంటాయో వైట్ టీ రేట్లు కూడా అలాగే ఉంటాయి. నిజానికి ఈ వైట్ టీ ఎందుకంత ఖరీదైనదంటే అక్కడ శ్రేష్టమైన తేయాకు చెట్ల నుంచి మొగ్గలను, ఆకులను చాలా జాగ్రత్తగా వేరు చేస్తారు. వీటి ఆకులు బంగారు రంగు పూత కలిగి మృదువుగా ఉంటాయి. వీటిని మరిగించనక్కర్లేదు. గోరువెచ్చని నీరులో కూడా ఇట్టే కరిగిపోతుంది. ఆ ద్రవం బంగారు వర్ణంలో చక్కటి సువాసనతో ఉంటుంది. ఈ టీ రకాన్ని ఆన్లైన్ వేదికగా absolute.in ద్వారా కూడా విక్రయిస్తూ ఉన్నారు. గతంలో మన దేశంలో పండే సిల్వర్ నీడిల్స్ వైట్ టీ రకాన్ని కేజీ 16,000కు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో తెల్లారేసరికి టీ లేదా కాఫీ గొంతులో పడందే ఏదీ తోచదు. ఏ పని చేసినా కాస్త అలసటగా ఉంటే టీ బ్రేక్ తప్పనిసరిగా ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఛాయ్ని జాతీయ పానీయంగా గుర్తించింది. మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది టీయే అంటే ఏమాత్రం ఆశ్చర్యం కానే కాదు. మన దేశంలో టీ లవర్స్ కోట్లలో ఉంటారు. అది కాకుండా మన దేశం నుంచి చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతూ ఉంటుంది. అస్సోం, డార్జిలింగ్ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఐరోపా దేశాల్లో టీ కంపెనీలు తమ ప్రతినిధులను ఇండియాకి పంపి టీ ఎస్టేట్ ఓనర్లతో డీల్స్ కుదుర్చుకుంటాయి. అంతలా మన దేశపు టీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తాయి. ఇక ఇండియాలో అత్యంత సంపన్నుల నుంచి అత్యంత పేదల వరకు అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒకప్పుడు టీ, కాఫీ మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడు ఒక్క టీలోనే ఎన్నో రకాలు వచ్చేసాయి. ఆకుల్ని ఏ సమయంలో కోసారు, ఎలా ఎండబెట్టారు, ఎలా ప్రాసెస్ చేశారన్న దాన్ని బట్టి రకరకాల టీలు పుట్టుకొచ్చాయి. ఆ విషయం అలా ఉంచితే తమిళనాడులోని నీలగిరిలో సాగు చేసే నీలగిరి సిల్వర్ నీడిల్ వైట్ టీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. అది బంగారంతో సమానంగా భావిస్తారు. టీ ఉత్పత్తికి తమిళనాడులోని నీలగిరి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అక్కడ ఆర్థోడాక్స్ టీ, గ్రన్ టీ, సిల్వర్ నీడిల్ టీ వంటి రకరకాల టీ పొడులు ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీ ఫ్యాక్టరీలు కూడా చాలానే ఉన్నాయి. వాటితో పాటు 100కు పైగా ప్రైవేటు ఫ్యాక్టరీలు కూడా నడుస్తూ ఉన్నాయి. నీలగిరి జిల్లాలో 60,000 మందికి పైగా రైతులు తేయాకు తోటలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే టీ పొడిని పూనూరులోని జరిగే ఇంటర్నేషనల్ టీ వేలం కోసం తీసుకువెడతారు. అక్కడ విదేశాల నుంచి వచ్చే టీ కంపెనీలు వారు వేలంలో టీ పొడిని కొంటారు. ఈ వేలం కోసం వేర్వేరు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయిన టీ పొడిని సిద్ధం చేస్తారు. ఈ ప్రత్యేకమైన వైట్ టీ తేయాకును సేకరించే ప్రక్రియ సూర్యోదయానికి ముందే జరుగుతుంది. మంచు కురుస్తున్న సమయంలో వైట్ టీ తేయాకు చిగుర్లను సేకరిస్తారు. మీరెంత కష్టపడినా 10 ఎకరాల పొలంలో కేవలం 5 కేజీల వైట్ టీ తేయాకులు మాత్రమే లభిస్తాయి. మొక్క నుండి చిగురుటాకులను మాత్రమే సేకరిస్తారు. ఆపై ప్రత్యేకమైన వేడితో ఆకులను ప్రాసెస్ చేస్తారు. దాంతో ఆకుల్లో తడిదనం పోయి పొడిగా అవుతాయి. అలా అయిన ఆకుల నుంచి టీ పొడిని తయారు చేస్తారు. ఇలా 5 కేజీల ఆకులతో కేవలం 1 కేజీ టీ పొడి తయారవుతుంది. అంటే 10 ఎకరాల తేయాకు పొలంలో కేవలం 1 కేజీ వైట్ టీ తేయాకు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నమాట. అందువల్ల ఈ టీ పొడికి అంత ఎక్కువ ధర ఉంటుంది. దానికి అంత ధర పలుకుతుందంటే దానికి ఏదో ప్రత్యేకతలు ఉండాల్సిందే కదా. ధరతో పాటు ఔషధ గుణాలు ఉన్నందువల్లే వైట్ టీకి ఇంత ప్రాముఖ్యత ఏర్పడితే